వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. నేచర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బెస్ట్ హీలర్ కదా. సో మన బాడీలో ఎలాంటి చేంజెస్ వచ్చినా, మనకు అగేన్స్ట్గా ఏదైనా వర్క్ చేస్తాలంటే డిసీజెస్ అలాంటివి ఏదైనా వచ్చినా కూడా న్యాచురోపతిలో వాటికి డిఫరెంట్ టెక్నిక్స్ యూస్ చేసి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారనమాట. సో న్యాచురోపతి అనగానే మనకు గుర్తొచ్చేది కేతన్ ఆరోగ్య కేంద్ర నుండి మనకు డాక్టర్ దిలీప్ గారు. సో ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, అక్యుపంక్చర్, అలాగే న్యాచురల్ సైన్సెస్. సార్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. సార్, FADL ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. అంటే మెన్ విమెన్ అండ్ జెండర్ డిఫరెన్షియేషన్ ఏం లేకుండా అందరికీ వస్తుంది ఇది. అంటే మెయిన్ కాజెస్ ఏముంటాయి? ఎర్లీగా ఏమైనా సిమ్టమ్స్ అవి చూపిస్తూ ఉంటుందా? అయితే చూడండి, ఫ్యాటీ లివర్ అనేది ఇప్పుడు ఉన్న జనరేషన్లో చిన్నపిల్లల నుంచి పట్టుకొని ఉందన్నమాట. అంటే ఏం చేస్తుంది అంటే డైజెషన్ సిస్టమ్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు లివర్ అనేది ఫ్యాట్ని కన్జ్యూమ్ చేసి స్టోర్ చేసుకుంటుంది. ఫ్యాట్ని మనం తినే టైంలో తినడం, టైంలో బాడీకి రెస్ట్ ఇవ్వకపోవడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. తినే ఫుడ్లో జంక్ ఫుడ్ తినడం, తినే దాంట్లో ఫ్రైస్ కానీ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తిన్నా, మసాలాలు ఎక్కువ తిన్నా బాడీ టాలరేట్ చేయలేదు. లివర్ ఏంటంటే టాక్సిన్స్ని రిమూవ్ చేయాలి. ఓవర్లోడ్ మనం ఫుడ్ ఎప్పుడైతే తిన్నామో, ఓవర్గా ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ తిన్నామంటే లివర్ అనేది ఒక స్టేజ్ వరకు టాలరేట్ చేసుకుంటుంది. ఒక స్టేజ్ తర్వాత దాని పనితనాన్ని కోల్పోతుంది. కాబట్టి వీలైనంత వరకు మాత్రమే టాక్సిన్స్ని బయటికి పంపిస్తుంది. మిగతాదంతా ఫ్యాటీ లివర్గా డిపాజిట్ చేసుకుంటుంది, మన బాడీలో డిపాజిట్ చేస్తుంది. ఈ డిపాజిట్స్ అనేటివి ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత హార్ట్ రిలేటెడ్కి సంబంధించిన, అంటే ఆ హార్ట్ రిలేటెడ్ కార్డియక్ వజల్స్ అన్నిటిలో కూడా దాంట్లో కూడా ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. ఈ కార్డియక్ నర్వ్ అంటే మన హార్ట్కి వెళ్ళే దారిలో ఎక్కడైనా ఫ్యాట్ డిపాజిట్ అయితే దాని పేరు మనం కొలెస్ట్రాల్ అంటాం. ఈ కొలెస్ట్రాల్ కూడా డిపాజిట్ అయినప్పుడు హార్ట్ రిలేటెడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. లేదా ఎవరికైనా మనకు కిడ్నీ నుంచి మనకు కొంతమందికి ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి. టాక్సిన్స్ అనేటివి అంతా కూడా యూరిన్ ద్వారా బయటికి వెళ్ళాలి. మళ్ళీ లివర్ అనేది డీటాక్స్ చేసుకొని యూరిన్ ద్వారా బయటికి పంపిస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే అప్పుడు డీటాక్స్ సరిగా అవ్వకపోతే లివర్ అనేది సరిగా పనిచేయకపోవడం వల్ల, ఫ్యాట్ డిపాజిట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీ ఓవర్లోడ్ అయిపోయి ప్రోటీన్ అంతా కూడా యూరిన్ ద్వారా బయటికి వెళ్తుంది. మనం డైజెషన్ బాగా అవుతేనే బాడీకి బోన్స్ డెన్సిటీకి, బోన్కి కావాల్సింది, మజిల్కి కావాల్సిన స్ట్రెంత్ అంతా కూడా మనం లివర్ ఇస్తుంది. ఈ లివర్ ఎప్పుడైతే తన పనితనాన్ని కోల్పోతుందో ఆటోమేటిక్గా అదర్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి లివర్ మంచిగా ఉంటే కిడ్నీ కూడా బాగుంటుంది. టాక్సిన్స్ అన్న బయటికి పంపించడానికి మూత్రం ద్వారా బయటికి వెళ్ళాలి. కాబట్టి లివర్ టాక్సిన్స్ బయటికి పంపించినప్పుడు కిడ్నీ కన్నా సరిగా పనిచేయలేదు అనుకోండి, కిడ్నీ కూడా ఓవర్లోడ్ అయ్యేది. ప్రోటీన్ ఎక్కువ తిన్నామంటే కిడ్నీ అనేది ఓవర్లోడ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడున్న సమస్యల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. ఈ ఫ్యాటీ లివర్ వల్ల చాలామందికి కిడ్నీ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి. బోన్ డెన్సిటీ అనేది పోతుంది, వాళ్ళకు మజిల్ స్ట్రెంత్ పోతుంది, నర్వస్ సిస్టమ్ స్ట్రెంత్ పోతుంది. అంటే వాళ్ళు అనుకుంటారు చాలా స్ట్రెంతీగా ఉన్నాను కానీ ఫ్యాటీ లివర్ ఉంది అనుకుంటారు. కానీ కొన్ని పర్సనల్ విషయంలో అంటే ఫ్యామిలీలో కూడా వాళ్ళు హ్యాపీగా ఉండలేదు. సెక్సువల్ ప్రాబ్లమ్స్ కూడా ఫ్యాటీ లివర్ వల్లనే వస్తుంది. మోస్ట్లీ ప్రాబ్లమ్స్ ఎవరికి ఎక్కువ ఉంది అని అంటే చూస్తే చాలామందికి ఎక్కువ మట్టుకు షుగరు, బీపీ ఉండే వాళ్ళకు మాత్రమే ఫ్యాటీ లివర్స్ ఎక్కువ ఉంది. ఎందుకు అనేది ఒక్కసారి క్వశ్చన్ చేసుకుంటే ఇదంతా కూడా లివర్ డైజెషన్ సిస్టమ్ని ఇన్బ్యాలెన్స్ చేసుకోవడం వల్లనే ఫ్యాటీ లివర్స్ అనేది వస్తుంది అనేది చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయుర్వేద ప్రకారంగా ఇలాంటి ఫ్యాటీ లివర్ని మనం నార్మల్ చేసుకోవాలనుకుంటే ఒక 2 ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి, లివర్ని డీటాక్స్ చేయాలనుకుంటే ఫస్ట్ పునర్నవ అనేది ఒకటి ఉంటుంది. దాని పౌడర్ని డైలీ మార్నింగ్ ఒక 1/2 టీ స్పూన్ కన్నా వాటర్లో కలుపుకొని తాగున్నామంటే లివర్ మొత్తం క్లీన్ అవుతుంది. ఇదే లివర్ని మళ్ళీ మనము కిడ్నీని కూడా క్లీన్ చేసుకోవాలనుకుంటే సేమ్ పల్లేరు అనే ఒక చూర్ణం ఉంటుంది, పల్లేరు కానీ చూర్ణం ఉంటుంది, గోక్షూర్ అంటారు. ఇది కూడా డైలీ ఒక 1/2 టీ స్పూన్ 2 పౌడర్లు కానీ కలిపి కానీ తీసుకున్నామంటే ఇటు పైన ఫ్యాటీ లివర్ కరిగిపోతుంది, ప్లస్ కిడ్నీస్ కూడా క్లీన్ అవుతాయి. ఈ రెండింటిని బ్యాలెన్స్గా మేనేజ్ చేయాలి. ఎప్పుడైనా ఓన్లీ ఫ్యాటీ లివర్ని మాత్రమే ఫోకస్ చేస్తే సరిపోదు. మనం ఫ్యాటీ లివర్తో పాటు కిడ్నీని కూడా, ప్రోటీన్ ఫుడ్ని కూడా డైజెషన్ చేసుకుంటే బోన్ డెన్సిటీ పెరుగుతుందన్నమాట. ఈ మోకాల నొప్పులు ఉండే వాళ్ళందరికీ అరుగుదల సరిగా, డైజెషన్ సరిగా లేకపోవడం వల్లనే మోకాల నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్ కానివ్వండి, ఇవి ఎక్కువ అవుతుంటాయి అన్నమాట. అంటే ఇలాంటి ఫుడ్ మనం ఎప్పుడైతే కెమికల్ ఫుడ్ కానివ్వండి, జంక్ ఫుడ్ తీసుకున్నప్పుడు, ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు, ఈ ఎక్కువ పులుపు తిన్నా, ఇవన్నిటికీ మెయిన్ లివరే కారణమవుతుంది. కాబట్టి లివర్ని చాలా ఈజీగా చేసుకోవాలనుకుంటే ఈ చెప్పిన 2 ఫార్ములాస్ వాడితే ఒక 1-2 మంత్స్ వాడి చూడండి, చాలా తేడా వస్తుంది.
కాబట్టి ఇలాంటి ఆయుర్వేదంలో కొన్ని చిన్న చిన్న రెమెడీస్ ద్వారా కూడా మనం బాడీని బ్యాలెన్స్ చేసుకొని ఫ్యాటీ లివర్ని తగ్గించుకోవచ్చు, ప్లస్ మన కిడ్నీస్ కూడా మంచిగా పెట్టుకోవచ్చు అనేది ఆయుర్వేదం మూలం చెప్తుంది అనమాట. సార్ ఫాస్టింగ్ కొంతమంది సోమవారాలు ఉంటారు, కొంతమంది శనివారాలు ఉంటారు, ఎవరికి వాళ్ళ దాన్ని బట్టి ఉంటూ ఉంటారు చాలామంది. సో ఆ టైంలో ఎక్కువగా అలాగే ఉండి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ పెంచుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఓన్లీ ఫ్రూట్స్ మీదనే వాళ్ళు రిలై అవ్వచ్చా, అంటే ఎలా ఉండాలి? అసలు మొత్తంగా ఫాస్టింగ్ అంటే అసలు ఎలా చేయాలి? అసలు చాలామందికి నేచర్లో ఫాస్టింగ్ ఎలా చేయాలనేది తెలియదండి. కొంతమంది శివునికి ఉపవాసం ఉండడానికి సోమవారం ఉంటారు, కొంతమందికి శనివారం ఉంటారు, కొంతమంది ఫ్రైడే, కొంతమంది థర్స్డే, డిఫరెంట్గా. కొంతమంది అయితే అసలు సండే వస్తే నాన్ వెజ్ తింటానేమో అన్న భయంకి సండే ఫాస్టింగ్ చేస్తారు. అంటే సండే రోజు ఎలాంటి జంక్ ఫుడ్ తినకుండా ఉండాలనుకునే దానికి వాళ్ళు సండేనే ఫాస్టింగ్ చేస్తారు. ఇది ఇంకా బాగుంటుంది, కానీ కాకపోతే ఇవన్నీ వర్కౌట్ కాదండి. మనకు నేచర్లో, ప్రకృతిలో కానివ్వండి, సనాతన ధర్మంలో 2 విధాలు ఉన్నాయి, 2 పద్ధతులు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఏకాదశి. ఓకే. ప్రతి నెలలో 2 సార్లు ఏకాదశి వస్తుంది. అంటే ఈ ఏకాదశి రోజు తెల్లవారుజామున నుంచి మళ్ళీ సూర్యాస్తం అయ్యేదాకా ఫాస్టింగ్ చేయాలి. అంటే ఎలాంటి ఫుడ్ కానివ్వండి, ఎలాంటి లిక్విడ్స్ కానివ్వండి, ఎలాంటి ఫ్రూట్స్ కూడా తీసుకోకుండా ఫాస్టింగ్ చేయాలి. ఫాస్టింగ్ అంటే ఏం చేస్తారు? ఒక గ్లాస్ పాలు మాత్రం తాగుతారు, లేదంటే 4 అరటిపండు తింటారు, లేదంటే 4 యాపిల్స్ తింటారు. అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఫాస్టింగ్ అంటే ఏంది? తినకుండా ఉండడమే కదా. తినకుండా తాగకుండా ఉండడమే ఫాస్టింగ్ అంటే. మంచిగా ఒక 1/2 లీటర్ పాలు తాగితే ఇంకెందుకు తినడం ఎందుకు? ఇంకా చాలామందికి తెలియని ఫాస్టింగ్ గురించి చాలామందికి తెలియదు. 2 యాపిల్స్ తింటారు, సరిపోదా? స్టమక్లో ఏదో ఒకటి పడితే అన్నమే తినాలని ఏం లేదు ఇక్కడ రూలు. చపాతీ తింటే ఫాస్టింగ్ అంటారు, కొంతమంది అన్నం తినకుండా ఉంటే ఫాస్టింగ్ అనుకుంటారు. ఇలా కాదు, కంప్లీట్ ఫాస్టింగ్. అంటే తప్పుగా అనుకోకండి, ముస్లిమ్స్ చేస్తారు రంజాన్ టైంలో ఫాస్టింగ్. ఎలా చేస్తారు? ఉమ్ము కూడా మింగరు వాళ్ళు. అంటే అంత స్ట్రిక్ట్గా చేయాలి. ఏ టైంలో చేస్తారు వాళ్ళు? సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం. అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుంచి 5 నుంచి పట్టుకొని ఈవినింగ్ 6-6:30 దాకా 7 వరకు చేస్తే ఫాస్టింగ్. ఈ ఫాస్టింగ్ వల్ల ఎలాంటి బెనిఫిట్ అంటే గట్ హెల్త్ అనేది ఇప్పుడు చాలామంది ఇష్యూ అనమాట. గట్ హెల్త్ అనేది, ఈ గట్ హెల్త్కి ఏంటి అంటే ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి ఏకాదశి అనేది వస్తుంది. ఆ ఏకాదశి రోజు మనకి ఎనర్జీ అనేది చాలా నేచర్లో చాలా హై ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఈ హై ఎనర్జీని మనం పాజిటివ్గా మలుచుకొని మన బాడీని బ్యాలెన్స్ చేసుకునే దానికి ఫాస్టింగ్ చేయాలి. అంటే 15 డేస్ 14 డేస్కి ఒకసారి వచ్చే ఏకాదశికి ఫాస్టింగ్ చేస్తే సరిపోతుంది. నా వల్ల అవ్వదు. నెక్స్ట్ అంటే యాక్యుపంచర్లో కానివ్వండి, ప్లస్ నేచర్లో పంచభూత సిస్టమ్ నుంచి తీసుకున్నా సరే, ఆయుర్వేదంలో నేను చాలాసార్లు ఒక విషయం చెప్పాను. మార్నింగ్ 7 to 9 లోపల ఖచ్చితంగా తినాలి అని చెప్పాను నేను. ఓకే. ఎవరైనా మనం గత 30-40 ఏళ్ళ కిందికి వెళ్తే మార్నింగ్ ఎవరు బ్రేక్ఫాస్ట్ చేయలే, మంచిగా 2 రొట్టెలు తినేసి ఇంత అన్నం తినేసి బయటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇంకా మధ్యాహ్నం తింటారో లేదనేది తెలియదు. తింటారు, లేకపోతే మళ్ళీ ఈవినింగ్ తింటారు. కాబట్టి మార్నింగ్ హెవీగా తినాలి. మార్నింగ్ ఎప్పుడు? మార్నింగ్ 7 to 9 లోపల. ఈ 7 AM to 9 AM లోపల మంచిగా ఫుల్ మీల్స్ తినాలి. తింటే ఏమవుతుందంటే మన జఠరాగ్ని అనేది మధ్యాహ్నానికి యాక్టివేట్ అవుతుంది. అంటే మధ్యాహ్నం 1 to 3 అనేది స్మాల్ ఇంటెస్టైన్ యొక్క టైమింగ్ ఉంటుంది ఒకటి. అంటే మిట్ట మధ్యాహ్నం అనమాట. ఆ టైంలో బయట టెంపరేచర్ కూడా హై ఉంటుంది, ప్లస్ మన జఠరాగ్ని కూడా డైజెషన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసే టైమింగ్ అనమాట అది. మార్నింగ్ ఎంత హెవీగా తిన్నా సరే ఆ తిన్న డైట్లో నుంచి విటమిన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా బాడీకి అందడమే కాకుండా ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇస్తుంది అనమాట. అంటే బయట టెంపరేచరు హైలో ఉంటుంది, ప్లస్ మన టెంపరేచర్ కూడా బాడీ టెంపరేచర్ కూడా హీట్ ఎక్కుతుంది. ఈ హీట్ ద్వారా ఫుడ్ అనేది డైజెషన్ అవుతుంది మార్నింగ్ హెవీగా తింటే. కాబట్టి మార్నింగ్ హెవీగా తినండి. తినేసి ఎంబడే మీరు అన్నట్టు ఫాస్టింగ్ చేయాలనంటే మార్నింగ్ 9 to 11 డైలీ 2 hours ఫాస్టింగ్ చేసినా సరిపోతుంది. లేదా ప్లస్ 14 డేస్కి ఒకసారి 1 డే కంప్లీట్గా ఫాస్టింగ్ చేసినా సరిపోతుంది. 2 వారాలకి 2 hours క్యాలిక్యులేట్ చేస్తే 14 hours అవుతుంది. అంటే ఏకాదశి రోజు 14 గంటలు ఫాస్టింగ్ చేయాలి. లేదా డైలీ 2 hours ఫాస్టింగ్ చేయండి. డైలీ 2 hours. ఏ టైమింగ్? మార్నింగ్ 9 to 11 AM మార్నింగ్. ఈ 2 hours కన్నా ఫాస్టింగ్ చేయగలిగితే ఆ బాడీకి, ఆ మైండ్కి, ఆ సోల్కి నో డిసీజ్. ఇది నేచర్ చెప్తుంది. కాబట్టి మార్నింగ్ 2 hours ఫాస్టింగ్ చేయడం వల్ల మన ప్యాంక్రియాస్ అనేది చాలా అద్భుతంగా పనిచేయడమే కాకుండా మన డైజెషన్ సిస్టమ్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ డైజెషన్ సిస్టమ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నా బ్యాలెన్స్ అవుతుంది, డైజెషన్ అవుతుంది, ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది.
అది కాకుండా మార్నింగ్ 7 to 9 లోపల తినేసి 9 to 11 ఫాస్టింగ్ చేస్తే షుగర్కి ట్యాబ్లెట్ అవసరం లేదు, బీపీకి ట్యాబ్లెట్ అవసరం లేదు, థైరాయిడ్కి ట్యాబ్లెట్ అవసరం లేదు. ఈ మూడిటికి జీవితకాలం ట్యాబ్లెట్లు వాడే వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకు చూడండి. ఒక్క 3 months నేను చెప్పిన టైమింగ్స్ పాటించి చూడండి. మార్నింగ్ ఖచ్చితంగా 7 to 9 మధ్యలో తినాలి. 9 to 11 ఫాస్టింగ్ చేసి ఒక 6 months కన్నా మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడండి. దాని తర్వాత షుగర్కి, బీపీకి ప్లస్ థైరాయిడ్కి ట్యాబ్లెట్ అవసరం ఉందా లేదా చెక్ చేసుకొని మరి మీరు తినండి. అనవసరంగా షుగర్ ఉందా లేదా తెలియదు, కానీ షుగర్ నార్మల్ ఉంటే కూడా షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించి చూడండి. డైజెషన్ సిస్టమ్ బాగుంటే షుగర్ లెవెల్స్ పెరగవు, తగ్గవు. షుగర్ పెరిగిన ప్రాబ్లమే, తగ్గిన ప్రాబ్లమే. బీపీ పెరిగిన ప్రాబ్లమే, తగ్గిన ప్రాబ్లమే. థైరాయిడ్ పెరిగిన ప్రాబ్లమే, తగ్గిన ప్రాబ్లమే. కాబట్టి ఇవన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటే ఈ 4 hours సరిపోతుంది. ఈ 4 గంటలు కన్నా మనం స్ట్రిక్ట్గా టైం టేబుల్ కన్నా పాటిస్తే ఎలాంటి క్రానిక్ డిసీజ్కి మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు అనేది నేచర్ చెప్తుంది. ఒక్కసారి పాటించి అనుభవించండి. అంటే కామెంట్ పెట్టడం చాలా ఈజీ, ఇట్లా పెట్టేస్తుంటారు అనమాట. ఏం తెలుసు, ఏదో టైం కొత్త టైం చెప్తుండే మళ్ళీ అని చెప్పేసి. పాటించి చూసిన తర్వాత అప్పుడు అనుభవించండి, తెలుస్తుంది మీకు, అప్పుడు రిజల్ట్ వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి నాకు వచ్చే పేషెంట్స్కి ఫస్ట్ చెప్పే టైం టేబులే. ఈ టైం టేబుల్ పాటించడం వల్లనే 50% హెల్త్ బాడీ తనంత తానే ఎలా హీల్ చేసుకుంటుందో ఈ టైమింగ్ కూడా పాటించడం వల్ల బాడీ తనంత తానే హీల్ చేసుకోవడమే కాకుండా మంచి హెల్త్ని కాకుండా ఎనర్జెటిక్గా ఉంటాం అన్నమాట. కాబట్టి ఇలాంటి హెల్త్ కావాలనుకుంటే ఈ 4 hours పాటించి చూడండి. దాని తర్వాత మీ ట్యాబ్లెట్స్ వాడాలా లేదా అనేది మీరు బ్లడ్ టెస్ట్ చేసుకుంటారా, స్కానింగ్ చేసుకుంటారా, ఏం చేసుకొని చెక్ చేసుకొని అప్పుడు ట్యాబ్లెట్ తినాలేదా ఆలోచించి వాడండి. Thank you so much, sir. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.